ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి. భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం 62 శ్లోకాల వరకు వచ్చాం. కొంచెం మిగిలింది. భగవంతుడి అనుగ్రహంతో పూర్తి చేసేద్దాం. 61, 62 చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఒకసారి చదువుతారా? సుజనా గారు 61వ శ్లోకం. నెక్స్ట్ ఇంకొకరు ఉమాదేవి గారు చదువుతారా? 62. త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం సానం ప్రాప్యసి శాశ్వతం. మళ్ళీ చెప్తారా? త్వమేవ శరణం చూసి చెప్పండి. మళ్ళీ చూసి చెప్పండి. అంతే ఉందా? అంతే ఉందా? అంతే ఉంది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం సానం ప్రాప్యసి శాశ్వతం. ప్రాప్స్యసి. త్వమేవ అనడానికి తమేవ అనడానికి పూర్తి వ్యతిరేకం. ఓ భగవంతుడా, నువ్వు పోయి శరణాగతుడుగా అని త్వమేవ అంటే. ఇక్కడ చెప్తూ ఉన్నది జీవుడికి, పరమాత్మ చెప్తున్నాడు. తమేవ శరణం, ఆయన్ని శరణ పొందు అని. త్వమేవ శరణం గచ్చ అంటే
ఈశ్వరుడికి చెప్తున్నట్టు. ఓ ఈశ్వరుడా, నువ్వు వెళ్ళి శరణాగతుడుగా. ఓకే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. ఈశ్వరుడు సర్వజీవరాశులలో హృదయములో తిష్ట వేసుకొని ఉన్నాడు. స్థిరంగా కూర్చుని సర్వభూతాని యంత్రారూఢాని మాయయా భ్రమయన్. అదే జైంట్ వీల్ ఏ విధంగా అయితే దాని మీద కూర్చున్న వాళ్ళందరినీ అలాగా తిప్పుతూ ఉంటుందో అలాగే ఈశ్వరుడు ఈ మాయలో అందరినీ కూర్చోబెట్టి ఆ మాయ అనే పెద్ద చక్రాన్ని తిప్పుతున్నాడు. తిరుగుతున్నారు అనుకోండి, ఆ వీల్ వేగం పెరిగింది అంటే ఏమవుతుంది? లేదా ఆ వీల్ ఆగిపోయింది అనుకోండి, సడన్గా కింద ఉన్న వాళ్ళు ఏమన్నా దిగుతారేమో, కానీ పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అత్యంత భయంకరంగా ఉంటుంది కదా. అలాగే ఈ జైంట్ వీల్ మీద అందరం కూర్చొని ఉన్నామండి. ఆ తిరుగుతూ ఉంది మాయా చక్రం. ఎక్కడ తిరుగుతుందండి? ఎటు తిరుగుతుంది? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరి శయనం. ఆఫ్ కోర్స్ అది ఒకటి కావచ్చు. అంతేంటండి, తమో గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి, సత్వగుణం నుండి తమో గుణానికి అలాగా తిరుగుతూ ఉంది నిరంతరం. రాత్రి నుండి పగలకి, పగల నుండి రాత్రికి, రాత్రి నుండి మేలకవ నుండి కళకి, కళ నుండి గాఢనిద్రకి, గాఢనిద్ర నుండి మళ్ళీ తిరుగుతూనే. అయితే ఆ తిప్పడం అనేది ఏదైతే ఉందో అవే మానవుడికి కలిగే అన్ని రకాలైన బాధలు. ద్వంద్వాల నుండి, జనన మరణాల నుండి, అన్ని రకాల మార్పులు కూడా. అయితే తమేవ శరణం గచ్చ సర్వభావైన భారత. భారత అర్జున, సరైన జ్ఞానంతో ఆయన్ని శరణ పొందగలిగావు అంటే తిరుగుతుంది, కానీ దాంట్లో నువ్వు కూర్చో ఉన్నావు అనే విషయం నిజంగా అదయ్యా, దానికి పైన కూర్చో ఉన్నావు అనే విషయం తెలుస్తుంది. ఒక మహాత్ముడు కథ చెప్తూ ఉండేవాడు, చెప్పుకున్నాం మనం కూడా. ఒక చిలక వెళ్ళి ఆ చిలకలు పట్టేవాడు ఉచ్చులు వేసి ఒక గిలక రావి చెట్టుకి కట్టాడండి. ఈ చిలక వెళ్ళి నేరుగా గిలక మీద కూర్చుంది. అది గిర్రని తిరుగుతుంది. ఇది కాళ్ళు వదిలేస్తే లేచి వెళ్ళిపోవచ్చు పైకి, కానీ అది గట్టిగా కళ్ళు మూసుకుంటుందట. ఈ గిలక తిరుగుతుంటే అది కూడా తిరుగుతుంటుంది. అది లేస్తే దానికి ఏ సంబంధం లేదు, గట్టిగా పట్టుకుంటే గిరగిర గిరగిర తిరగాల్సింది కదా. తమేవ శరణం గచ్చ సర్వభావైన వారు. అయ్యా, నువ్వు కానీ ఈశ్వరుని శరణాగతుడయ్యాడు. తత్ ప్రసాదాత్, ఆయన అనుగ్రహం చేత ఏమండి ఆ గిలక నుండి పైకి లేపుతాడా? అదే ఆ జైంట్ వీల్ నుండి దింపుతాడా? అరే కూర్చుంది నువ్వు కాదు అని చెప్తాడు. తత్ ప్రసాదాత్ పరాం శాంతిం శాశ్వతం స్థానం గచ్చతి. కూర్చున్నది ఉపాధులు. ఈ ఉపాధులకు మాయకు కూడా ఆధారమైన ఆత్మవు నువ్వు. ఆయన శరణాగతులు అయితే ఆయన తప్పిస్తాడు బయటికి, అంతేగా. ఎవరు జైంట్ వీల్ ఆడిస్తూ ఉన్నాడు, నీ కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతాను, భయం వేస్తుంది, అవునా, ఏమైనా కావచ్చు, కానీ ఆ జైంట్ వీల్ నడిపేవాడు కానీ రిక్వెస్ట్ చేస్తే వాడు ఆ వీల్ ఆపి దింపేస్తాడు కదా. అలాగే మాయా అనే వీల్ని ఎవరైతే తిప్పుతున్నారు? ఈశ్వరుడు తిప్పుతున్నాడండి. ఆయన ఆపుతాడు ఇక్కడ. దేని ఆపుతాడు? మాయను ఆపుతాడు. పరుగులు తీసే మనస్సే అన్ని రకాల బాధల్ని కల్పించేది. మనసు కానీ ఆగిందా, నువ్వు గుర్తిస్తావు అన్యంగా ఉన్నాను అని.
నువ్వు అన్యంగా ఉన్నావు అని కానీ గుర్తించావా మనసు ఆగిపోతుంది ఇక్కడ. ఆ తర్వాత శరీరంలో ఉన్నటువంటి బాధలు ఇవన్నీ కూడా ఏంటంటే కల్పన అనే విషయం అర్థమవుతుంది. ఉంటే శరీరానికి ఉంటాయి, నాకు కాదు అనే విషయం తెలుస్తుంది. కళ్ళ నుండి మేలుకున్న వాడికి కల్లో జరిగినట్టు ఏవి నిజం కాదని తెలిసిపోతుంది. అయితే ఇక్కడ నిజం కాదా అంటే జరిగితే జరగచ్చు ప్రపంచంలో శరీరం వద్దలకు సంబంధం, బట్ నేను అతీతంగా ఉన్నాను వాటికి. తత్ప్రసాదాత్ పరాం శాంతిం, పరమమైన శాంతి కలుగుతుందండి. ఆ శాంతి ఆత్మ స్వభావం. నువ్వు ఆత్మతో తాదాత్మ్యం అయితే శాంతి నీకు సహజం అవుతుంది, లేకపోతే అశాంతి ఉంటుంది. శాశ్వతం స్థానం. శరీరం అనుభూతులు నిరంతరం మారిపోయేటివే. నువ్వు మార్పులకు అతీతమైన వాడివి. నేను నువ్వు గుర్తిస్తూనే తాదాత్మ్యం ఓడిపోతుంది లోపల. విచిత్రం, తాదాత్మ్యం ఓడిపోతుంది. అయితే కళ ఉదాహరణ, కళ్ళ నుంచి లేస్తున్న కళ్ళ నిజం కాదు. ఇప్పుడు జెయింట్ వీల్ మీద కూర్చున్నాడు అని అనుకోండి, ఆ వీల్ తిరుగుతూ ఉంది, శరీరం తిరుగుతుంటే కళ్ళు తిరుగుతాయి కదా. మనసును ఆపగలిగితే ఎంజాయ్ చేస్తాడు. మనసును ఆపాలి అని అంటే మనసుకు అన్యంగా ఉన్న ఆత్మను గుర్తించాలి. ఒక కథ చెప్తారు. ఓ వ్యక్తిని పులి తరుముకొని వచ్చిందండి. వాడు చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎండిపోయిన చెట్టు. ఆ పులి వెయిట్ చేసింది. చూసి దాని ఒళ్ళు మనుకొని దిగుతాడు శబ్దం అని. ఆ చెట్లో వీడు పై కొమ్మకి వెళ్ళాడు, కింద కొమ్మ ఒక కోతి కూడా కూర్చుంది. ఈ పులి చూసి ఏం చేసింది, ఆ కోతి నీడ మీద అది దెబ్బ కొట్టింది. పాపం ఆ కోతి గిరగిర తిరిగి కింద పడిపోయింది. అది కొరికి రక్తం తాగేసి మాంసం తిని పక్కన పడేసి దానికి ఐడియా వచ్చిందట, కొడితే ఇప్పుడు మనిషి కూడా దొరుకుతాడు అని. మనిషి నీడ కిందకు వచ్చి కొడుతూ ఉన్నది. కొడితే మనిషి పడతాడా? వసే పిచ్చి పులి, అది తిక్కపోతే కాబట్టి పడింది, నేను పడతానా కదా. ఇంకొక బుద్ధి ఉందండి, ఎందుకు నువ్వు కొట్టేది నా నీడను, నన్ను కాదు అనే విషయం. అలాగే ఇక్కడ వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని కానీ కలిగి ఉంటే ఉపాధి ఆత్మ యొక్క నీడే, ప్రాణమే నీడ, ఉపాధులన్నీ నీడలో కదలికలే. సో ఆత్మజ్ఞానం లేకపోతే ఏం చేయలేడు ఇక్కడ. ఇప్పుడు నిజమైన అబద్ధమైన లోపల బుద్ధికి స్పష్టంగా అర్థం కావాలి. జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా దేహంతోనే తాదాత్మ్యం చెంది ఉంటారు కదా. పైగా అజ్ఞానం ఎంత బలంగా ఉంటుంది అనంటే, నేనే కరెక్టు, ఎదుటి వాళ్ళు తప్పు. కొంతమందికి నేనే తప్పేమో, ఎదుటి వాళ్ళు రైట్. అయ్యా, ఎవడు వివేకవంతుడు అంటే తన ఉపాధిని ఒకడు పక్కన పెట్టి తప్పుల్ని సరిగా గుర్తించగలగాలి. అప్పుడు తనకు సంబంధించిన ఉపాధిలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని బయటపడిపోవచ్చు. కానీ అవివేకంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎదురు వాళ్ళదే తప్పుగా కనిపిస్తారు. నేనే రైట్, ఎదురు వాళ్ళదే తప్పు కదా. పాపం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది నరకం, అవునా. అలాంటి వ్యక్తి ఇంట్లో ఉన్నారు అని అనుకోండి, మగవాళ్ళన్నా కొంచెం నయం, ఏదో రాత్రిపూట ఇంట్లో వస్తారు, పగలంతా బయట ఉంటారు. ఆడవాళ్ళకి కానీ బుద్ధి ఉంది అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఒక్కరిని బతకరేవారు. నిజమా అబద్ధమా? అవునా కదా. బతికుండగానే వేయిస్తారు వాళ్ళు ఇట్లా వాళ్ళని కదా. ఐ ఆమ్ రైట్, యు ఆర్ రాంగ్, ఐ ఆమ్ రైట్, యు ఆర్ రాంగ్. బాబ్రే, నరకం ఎక్కడో ఉండదు, ఆ ఇంట్లోనే ఉంటుంది, ఆ ఇంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, నువ్వు సుఖంగా ఉండాలి, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి, ఎదగాలి, ఒకరికొకరికి
ప్రెడ్జ చెప్తారు చూడండి, పరస్పర ప్రేమ గౌరవాలతో మేమంతా ఒకే కుటుంబముగా జీవించదము అని. అలా కాకుండా ఈ లోపల ఈ నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఐ యామ్ రైట్ యు ఆర్ రాంగ్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరు నిలబడరు. ఆ స్వభావం భర్త అయినా సరే, భార్య అయినా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరికి ఉంటుందో వాళ్ళ చుట్టూ ఎవరు నిలబడరు. అందరూ వదిలేస్తారు వాళ్ళని. పైగా వీళ్ళేమన్నా అందరూ దూరం అయ్యారు కదా, ఇప్పటికైనా లోపలికి తిరిగి తప్పు తెలుసుకుందామని అనుకోరు. వాళ్ళ మీద శాపనార్థాలు పెడుతూ 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 అశాంతిలో కాలిపోతారు. దానికి ఏంటంటే మనిషి మనస్సు గొప్పదైతే ఎదుటి వాళ్ళ బాధలను కూడా అర్థం చేసుకొని వాళ్ళ బాధల నుంచి బయటపడిపోవడానికి అవకాశాలు ఇస్తాయి. అవునా? అలాంటప్పుడు ఒకవేళ నిందలేసిన తెలుసుకుంటారు, లేదో ఒక రోజున వదిలి పారేస్తారు. కానీ దగ్గరే ఉంటే మాత్రం చంపేస్తారు. ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళు వేయించి 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 చంపేస్తారు. దానికి దూరంగా ఉన్నారో చెప్పినా విననటువంటి వాళ్ళకి ఏం చెప్దాం, వాళ్ళ కర్మాన్ని వదిలేస్తారు. అవునా? వాళ్ళు కనిపించిన ప్రతి ఒక్కడిని నిందిస్తారు. అవునా? వీళ్ళ స్థాయి ఎదురు వాళ్ళ స్థాయి కూడా గుర్తించరు. అవునా? నా వల్లే నువ్వు బతికావు, నా వల్లే నువ్వు బయటపడ్డావు, నా వల్లే నువ్వు తిన్నావు, నా వల్లే నువ్వు చదివావు, నా వల్లే నీకు గొప్పతనం వచ్చింది, నేను లేకపోతే నీకు జీవితమే లేదు, నువ్వు తప్పుడోడివి, నువ్వు అక్కడ తప్పు చేసావు, ఇక్కడ తప్పు చేసావు, నాకు ఇక్కడ మోసం చేసావు, అక్కడ మోసం చేసావు. ఏంటంటే మనసు కానీ తిరగబడింది అనుకోండి, అదే నెగిటివ్ మైండ్. ఆ నెగిటివ్ మైండ్ ప్రతిదాన్ని వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంది. తమో గుణం అంటారు అదే. తామసిక బుద్ధి సర్వార్థాన్ని విపరీతాంశ్చ. తామసిక బుద్ధిలో చెప్పారు కదా, ప్రతి విషయాన్ని వ్యతిరేక దిశలో ఆలోచన చేస్తుందండి. రాజసిక బుద్ధి ఏమో అయధావత్ ప్రజానాతి అన్నారు, స్పష్టత ఉండదండి అని. కానీ తామసిక బుద్ధి ఉందే కంప్లీట్గా వ్యతిరేక దిశలో ఆలోచన చేస్తుంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎదురు వాళ్ళ మీద రుద్దేయడం జరుగుతుంది. రుద్దేసి బాబరే మార్చేసి ఒప్పుకునేదాకా చంపుతానండి అని. అప్పుడప్పుడు అంటారు చూడండి, పోలీసులు పట్టుకెళ్ళి 3rd డిగ్రీ చూపిస్తారు, 3rd డిగ్రీ చదివిస్తారండి అని. వీడి కర్మ కాలితే ఒకసారి ఏం చేస్తారు, ఈ ముద్దాయి చేయని తప్పులు కూడా వాడి మీద రుద్దడం కూడా జరుగుతుందండి అని. కోర్స్ ఏం జరుగుతాయి ఏమో, బట్ ఇక్కడ వ్యక్తి అదే నిజంగా ధర్మపరుడు, సత్యపరుడు అని అనుకోండి, ఒకవేళ ఎదురు వాళ్ళు రుద్దడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా తన సత్యంలో నిలబడగలిగాడు అంటే ఎదురు వాళ్ళకి పుడుతుంది మంటల్లో, వేదన పుడుతుంది తన సత్యంలో ఉంటే. కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే అలాగా నిందలేసే వాళ్ళకు కూడా రియలైజ్ కావాలి. వాళ్ళకి బుద్ధి రియలైజ్ అయ్యిందా, సరిదిద్దుకోవడం అవకాశం ఉంది. కానీ వేసేస్తూ ఉన్నారనుకోండి, ఎదుటి వాళ్ళ మాటలతో వేయిస్తున్నారనుకోండి, క్రమంగా ఏం చేస్తారు, గుణాలు లోపల పతనమైపోతాయి, అవకాశాలు దూరమైపోతాయి, సమాజంలోకి దూరం చేసేస్తుంది. చివరికి ఒంటరిగా వేదనతో మిగిలిపోవాల్సిన అవసరం వస్తుంది. అది కానీ గుర్తించవద్దు. భరించేవాడు బయటపడతాడు. దానికేగా చెప్పింది, శివుడిని ఏమన్నారు, కాలకూటాన్ని గొంతులో నిలబెట్టుకున్నాడు. గొంతు మాడిపోయినా నీలకంఠుడిగా బిరుదు కూడా వచ్చేస్తుంది, పరమశివుడు అయ్యాడు ఆయన. దానికి ఏంటంటే ఎదుటి వాళ్ళ మంచిని కోరి లోపల నిగ్రహిస్తూ ఉత్తమంగా వెళుతూ ఉండేటప్పుడు శాంతికి దగ్గర అవుతాడు. అదే చెప్పారు కదా, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం శాశ్వతం స్థానం ప్రాప్స్యసి. ఎక్కడ వెనకలున్నా ఈశ్వరుడికి ఇది ఫస్ట్ ఊహే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు అందరికీ ఒక విషయం గుర్తుండదు చూడండి. ఒక లెక్క చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఆన్సర్ని ఎక్స్ అనుకో అంటారు కదా. ఎక్స్ అనుకో అని మొదలుపెట్టు, ఈ లెక్క అంతా అయిపోయేటప్పుడు చివరి కొట్టేటప్పటికి ఏమవుతుంది, ఈ ఎక్స్ ఏదైతే ఉందో అది ఆన్సర్ బయటపడుతుంది అక్కడ కదా. అలాగే ఏంటంటే ముందు ఊహించుకో ఆయన ఉన్నాడు అంతటా అని.
సర్వత్రా ఉన్నాడు, సర్వులలో ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ మాటలు వింటున్నాడు. నువ్వు ఆయన్ను చూస్తూ ఆయనకు ఇష్టమైన విధంగా నడుచుకో. ఏకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. క్రమంగా ఏమవుతుంది? సత్వగుణం పెరుగుతుంది, హృదయానికి బాధ తగ్గుతుంది. ఇక్కడ సత్వాన్ని దాటే బాధే లేదు, ఇంకా బాధే లేదు. కొబ్బరి కురిడి అయింది అనుకోండి, టెంకన ఎంత గట్టిగా కొట్టినా కొబ్బరికి ఏం కాదు, టెంక ఊడిపోతుంది. అలాగే ఇక్కడ కూడా సత్వాతీత స్థితి వచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే, బయట విషయాలు ఏవి లోపల బాధించలేవు, కానీ ఎదుటి వాళ్ళలో తెలిసి తప్పు చేస్తున్నారా, తెలియక తప్పు చేస్తున్నారా? అవునా? రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. తనను గురించి తనకు అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళ గురించి అర్థమవుతుంది. అత్యంత ముఖ్యమేంటి? ఎదురికే కూడా ఆధారమైన పరమాత్మను గురించి అర్థం కాదు. పరమాత్మ తన స్వరూపంగా అర్థం కాదు. ఇదంతా సత్వగుణం పెరిగే కొద్దీ తెలుస్తుంది. తమస్సులో ఉన్న వాడికి దేహాత్మభావం ఎప్పుడూ పోదు. రజస్సులో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు వస్తుంది, పట్టుకోగలగాలి. కానీ సత్వాన్ని ఎవరైతే పెంచుకుంటున్నారో తను భరించడం, భగవంతుడికి అప్పచెప్పడం, భగవత్ స్వరూపాన్ని అన్వేషించడం అనేది ఎక్కడైతే జరుగుతుందో క్రమంగా అధిగమిస్తాడు. అదే చెప్పింది ఇక్కడ. తత్ప్రసాదాత్ చెప్పాడుగా, సర్వభావీనా అని. సర్వకాల సర్వావస్థల్లో కనిపించే ప్రతి ఒక్కటి, జరిగే ప్రతి ఒక్కటి ఆయన అనుగ్రహంతో జరుగుతుంది అని కానీ గుర్తించగలిగేటట్లయితే క్రమంగా ఆయనకు దగ్గర అవుతావు, ఆయన అనుగ్రహానికి దగ్గర అవుతావు, ఆయన స్వరూపంగా మారుతూ వస్తావు. అప్పుడే పరమశాంతి, శాశ్వత స్థితి. ఎనీ డౌట్? పరమమైన బోధ ఇదే. ఇంకా ఏముందండి, ఇంకేం లేదని చెప్తున్నాడు ఆయన. 63 ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. అయ్యా, ఇది ఈ విధంగా తే నీకు జ్ఞానం ఆఖ్యాతం, జ్ఞానం చెప్పబడింది. గుహ్యాత్ గుహ్యతరం, రహస్యాలలో కల్లా రహస్యమైంది. మయా ఆఖ్యాతం, నా చేత చెప్పబడింది. ఏతత్ అశేషేణ విమర్శ, దీన్ని పూర్తిగా, అవునా, ప్రారంభం నుండి చివరి వరకు బాగా లోతుగా మననం చేయి, అర్థం చేసుకో. యథా ఇచ్చేది తదా, నీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకో. ఇక్కడ నేను జ్ఞానం చెప్పాను కాబట్టి నేను చెప్పినట్టే వినాలి అనేది లేదు ఇక్కడ. అదే చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు బయటపడాలి అని అంటే భక్తి జ్ఞానాలని పట్టుకోవాలి. భక్తి జ్ఞానాల సంపూర్ణత్వాన్ని పొందేంత వరకు గురువును, శాస్త్రాన్ని పట్టుకోవాలి. గురువుని, శాస్త్రాన్ని నువ్వు ఎంత నమ్ముతున్నావో, ఎంత అర్థం చేసుకుంటున్నావో, నీ ప్రకృతి పొరల నుంచి బయటపడతావు. అవునా? ప్రకృతితో తాదాత్మ్యం అంటే శరీర మనోబలతో తాదాత్మ్యం తగ్గే కొద్దీ జ్ఞానం ఇంకా పెరుగుతుంది. ఇదే గుర్తించాల్సింది. లోపల ఏ మాత్రం దృష్టి బహిర్ముఖమైందా నెగిటివ్ వచ్చేస్తుంది, ఎదురు వాళ్ళలో తప్పులు చూడడం మొదలు పెడుతుంది. కానీ దృష్టి తనలో తప్పులు సరిదిద్దుకుంటూ వెళ్తున్నావా, దృష్టి అంతర్ముఖం అవుతుంది, తన నిజస్వరూపాన్ని గుర్తించడం మొదలవుతుంది. ఇదే విచిత్రం. నేను ఎట్టెందుకున్నానా అని గుర్తిస్తే అంతర్ముఖుడు అవుతావు. ఎదురు వాళ్ళు ఎట్టెందుకున్నారా అనుకుంటే బహిర్ముఖుడు అవుతావు. నువ్వు లోపలికి ఎదిగే కొద్దీ బయట వాళ్ళు స్పష్టంగా అర్థమవుతారు. ఎదుటి వాళ్ళ మంచి చెడు రెండు అర్థమవుతాయి. కానీ ఇక్కడ నువ్వు ఎదగాలి. నువ్వు ఎదిగితే నువ్వు తత్వానికి దగ్గర అవుతావు. దగ్గర అవుతూ ఉంటే కొద్దీ ఎదుగుతావు. నీకు శాంతి, జ్ఞానం, అనుభవం
పెరగాలి. అందుకోసం నీ సాధన. సో, కాబట్టి నీలో నువ్వు తప్పులు సరిదిద్దుకునే కొద్దీ సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరిగే కొద్దీ ఆత్మ అర్థమవుతుంది. ఆత్మ అర్థమయ్యే కొద్దీ మనసును ఆపే శక్తి వస్తుంది. మనసును ఆపే కొద్దీ తత్వంగా మారిపోతున్నాం. ఇది చెప్పబడింది విషయం. సో బాగా చదువుకో, ఆలోచించుకో, మననం చేసుకో, జీవితానికి సమన్వయం చేసుకో. ఆ జ్ఞానాన్ని పట్టుకొని స్వేచ్ఛగా నడు. ఇంకేం కావాలండి? చూడండి 64. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. భూయః సర్వగుహ్యతమం పరమం వచః మే శృణు. అయ్యా మళ్ళీ చెప్తున్నా, ఇంకా గొప్పదైంది లోతైన విషయం. ఇంతకుముందే అన్నావు కదయ్యా, చెప్పేశాను, నీ అంతటి నువ్వు ఆలోచించుకొని నడుచుకో అని. ఇప్పుడు మీ అబ్బాయిని హాస్టల్లో వేస్తున్నారో లేదా ఇతర దేశం ఫారిన్ పంపిస్తున్నారో అని అనుకోండి. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు వాడికి కొన్ని నియమాలు చెప్పేసి వదిలేస్తారా? తండ్రి అన్నా కొద్దిసేపు చెప్పి వదిలేస్తాడేమో, కానీ తల్లి వదలదు కదా. చెప్తూనే ఉంటుంది. వాడు ఇంట్లో ఉన్నంత వరకు చెప్తూనే ఉంటుంది. ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు పక్కనే కూర్చొని కాలో చెప్తూ ఉంటాను. తర్వాత ట్రైన్ ఏది ఎక్కారనుకోండి, దాంట్లో కూర్చొని చెప్తూనే ఉంటుంది. అమ్మా ఇంక ఆపు అన్న అయ్యేది. తర్వాత వెళ్తున్న ఎయిర్పోర్ట్లో కూడా పక్కన కూర్చొని చెప్తూనే ఉంటుంది. వాళ్ళ తండ్రి వచ్చి ఇంక ఆపుతావా లేదా అన్న. ఆ తర్వాత అవునా ఏరోప్లేన్ వచ్చింది, వాడు వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా చెప్తూనే ఎందుకయ్యా? ప్రేమ అంతే. అమ్మో వాడేమైనా చెడిపోతాడేమో, బాధపడతాడేమో, కష్టాల్లో పడిపోతాడేమో, ఆ ప్రేమ ఆగనివ్వదు కదా. మరి ఒక తల్లికి అంత ప్రేమ ఉంటే మరి భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుంది? చెప్పేశాడు కదా అండి, ఇంకా అయిపోచేయరాదా స్వామి? 5 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నావు, ఇంకా ఏం చెప్తావు సవిత? అయ్యా సర్వగుహ్యతమం భూయః పరమం వశమేశ్వరుడు. అయ్యా మళ్ళీ చెప్తున్నా, అదే చెప్తావా? ఇంకా ఎక్కువైంది చెప్తున్నా, చాలా రహస్యమైంది. ఎందుకయ్యా మమ్మల్ని చంపుతావు? వదిలేరా. మే ఇష్ట ఆసి త్వం. అయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, దృఢం, ఇది నిజంగా చెప్పు, ఒట్టు నాకు ఇష్టం, అందుకే చెప్పండి. తతః తే హితం వక్ష్యామి, అందుకే నీ హితం కోరి చెప్తాను, నీ మంచిగా చెప్తున్నా. ఇప్పుడు సైకిల్ నేర్పిస్తున్నారని అనుకోండి, వెనకలు పట్టుకొని చెప్తూ ఉంటే ముందు తొక్కేవాడు ఏమనుకుంటాడు, నాకు వచ్చేసింది అనుకుంటాడు, వెనకలు పట్టుకోమన్నాడు అనే విషయం అర్థం. ఈ వదిలేస్తే ఎక్కడో పోయి పడిపోతాడు. కానీ వదిలే, నువ్వే నాకు రానియకుండా చేస్తున్నావు, ఇట్లాగే అంటారు అందరూ కూడా కదా. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఇట్లా అంటారు, టీచర్ విషయంలో స్టూడెంట్స్ ఇట్లనే అంటారు, గురుగారి విషయంలో శిష్యులు కూడా అలాగే అంటారు. నాకని తెలుసు, నన్ను వదిలే. రామచంద్ర వదిలితే ఎక్కడ పోయి పడతాడో నీకు తెలుసు. అప్పుడప్పుడు వదులుతారు, ఎక్కడో పోయి పడిపోతారు. పడిపోయిన వాళ్ళు ఏమంటే అక్కడ మనసుగా నెగిటివ్గా ఉంటే గురువునే తిడతారు, గురువుని విమర్శిస్తారు, మళ్ళీ దూరం అయిపోవడం కూడా జరుగుతుంది. దానికేగా మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతే యతతామపి సిద్ధానం కశ్చిన్మామిత. మనసు నెగిటివ్గా తమస్సుగా ఉంది అని అనుకోండి, అడుగడుగున గురువునే తప్పుపడతారు, తల్లిదండ్రులనే తప్పుపట్టచ్చు, భర్తనే తప్పుపట్టచ్చు, భార్యనే తప్పుపట్టచ్చు, విద్యార్థులనే తప్పుపడచ్చు, లేదా టీచర్ని తప్పుపడచ్చు. కానీ భగవంతుడికి ఆ ప్రేమ అట్లాగే ఉంటుంది. భగవంతుడు అన్న గురువు వదిలేసిన
పోయి మాయలో పడిపోవడమే. అయ్యా పరిపూర్ణంగా ఆత్మతత్వాన్ని అందుకున్నంత వరకు గురువుగారి దేహంతో లేకపోయినా పట్టుకొని తీరాలి. అడుగడుగునా పట్టుకొని తీరాలి, లేకపోతే మాయను తరించలేరు. ఏదో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసాం కదా, ముందుకు వెళుతున్నామని కాదు. 4 మాటలు వచ్చాయో 4 పనులు వచ్చాయో అవి కాదు. పరిపూర్ణమైన శాంతి లోపల కలగాలి. శరీర మనోబుద్ధులు ఏకం కావాలి, దాన్ని దాటేసేయాలి. అయ్యా అర్థం చేసుకోవడమే కష్టం అండి. దాన్ని అనుసరించి ముందుకెళ్ళడం చాలా కష్టం. ఒక్కడే వెళ్ళగలడు. శ్రద్ధావాన్ లవతే. గురు వేదాంత వాక్యాదిషు ఏమన్నారు అక్కడ? విశ్వాసం, శ్రద్ధ కీదృశి. గురు వేదాంత వాక్యాది విశ్వాస తదనుసరణం. అందుకే చెప్పింది ఏంటంటే, కనిపించేది నిజం అనిపిస్తుంది, కనిపించింది ఎవడు చూస్తాడు? చూడాలి అంటే మనోబుద్ధులు ఆగాలి. అవునా? మనోబుద్ధులు ఆగితే కానీ చూడలేడు. మన్మనాభవ మద్భక్త, దానికి ఆ తర్వాత చెప్పబోతున్నాను కదా. అయ్యా నువ్వు నాకు అత్యంత ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను. ఏమని? అక్కడేమో నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో అన్నాడు కదా గురువు, కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి. అత్యంత ముఖ్యమైన శ్లోకం ఇది. మన్మనాభవ మద్భక్త మధ్యాజే మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ మద్భక్త మధ్యాజే మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఇదే శ్లోకం ఇంతకుముందు చెప్పాడు, ఒకే ఒక్క పదం మార్పు. ఇక్కడ సత్యంతే అన్నారు, యుక్తవైవం అన్నారు. అక్కడ ఎక్కడ? ఏ అధ్యాయంలో? 9వ అధ్యాయం చివరి శ్లోకం డిట్టో అలాగే దించాడు. అక్కడ ఏవం యుక్త అన్నాడు, ఎక్కడ సత్యంతి అన్నాడు. అదే విషయం. ఎందుకయ్యా అంత ముఖ్యమండి అని. ఇప్పుడు టీచర్ని అడుగుతూ నేర్చుకునేవాడు అత్యంత తొందరగా బాగా నేర్చుకుంటాడు. ఇక్కడ కేవలం పదాలకు అర్థాలు తెలియడం కాదు, దాన్ని ఆచరిస్తూ బయటపడగలగాలి. అదే బ్రహ్మ విద్య. తనకు అప్లై చేసుకోవడం అనేటువంటిది, తనలో జరుగుతూ ఉన్నటువంటి మార్పులను గుర్తించడం అనేటువంటిది. అది కానీ లేకపోతే ఏమైపోతాడో తెలియదు. దానికే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అయ్యా ఇది చేసి తీరాలి. ఏమిటది? మన్మనాహ భవ మద్భక్త భవ మద్యాజీ భవ మామ నమస్కురు భవ. 4 విషయాలు. నీ మనసు నాయందే ఉంచు, నాకే భక్తుడివిక, నన్నే ఆరాధించు, నాకే నమస్కరించు, అంటే నాకే సమర్పణ చెయ్యి. దానికే ఇక్కడ చెప్పింది ఏంటంటే, ప్రతి వ్యక్తి అనేక మంది పండితుల దగ్గర ఆచార్యుల దగ్గర నేర్చుకోవచ్చు, కానీ అవి శాస్త్ర విషయాలు లోతులకు తెలియచ్చు. కానీ నేను ఏంటి అనే విషయం నాకు కరెక్ట్గా గుర్తించి సలహాలు ఇచ్చేవారు ఒక్కరే ఉంటారు, వాళ్ళే గురువు. ఎక్కడున్నావు అంటే నిరంతరం గమనిస్తూ ఉంటారు. మంది అఫ్కోర్స్ బయట విషయాలు కానీ లోపల నేను ఎట్టి వెళుతూ ఉన్నాను, ముందుగా వెనక పక్కగా అంతర్ముఖమవుతున్నాను బహిర్ముఖమవుతున్నాను, నన్ను గుర్తించి నిరంతరం కనిపెట్టి గైడ్ చేసేవాళ్ళు ఒక్కరే ఉంటారు. వాళ్ళ మాట విన్నప్పుడే అంతరాంతరాల్లో లోతుగా ఎదిగేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను గొప్ప అనే భావం రాదు కూడా లోపల. నువ్వు బయటకు చెప్తున్నావా లేదా అక్కడ కాదు.
బహిర్ముఖంగా తెలివితేటలు చాలా ఉండొచ్చు కానీ అంతర్ముఖంగా పరమాత్మవు అని తెలుసుకోవాలిరా అంటే ఈ అహంకారాన్ని గురువు దగ్గర బలి చేస్తేనే అసలైన అహాన్ని బయటికి తీస్తాడు. నేను తప్పులు చేయను, నేను కరెక్టు, కోర్స్ కావచ్చు, కానీ నువ్వెవరో నీకు మాత్రం తెలియదు. నువ్వెవరో నీకు కానీ తెలిస్తే నేను ఈ విధంగా అనడానికి వీలేదు. ఎందుకు అంటే సర్వారంభాహి దోషేణ అన్నారు. ఉపాధులు బతికినంత వరకు ఏదో ఒకటి దోషాలు జరుగుతూనే ఉంటాయండి. అవును, ఒక్కదానికి కప్పిపుచ్చితే అది రెండో దానికి, రెండోది మూడో దానికి, మూడోది నాలుగో దానికి లాక్కొని వెళ్ళిపోతుంది. కప్పిపుచ్చకూడదు, లైఫ్ తీసి పారేయగలరు. అక్కడక్కడ ఫంక్షన్ హాల్స్లో గ్రీన్ కార్పెట్స్ వేసి ఉంటారు చూసారా, ఊడుస్తూ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ఒక్కసారి ఆ కార్పెట్ అటు ఎత్తి చూడండి. అవును, కార్పెట్ కింద ఒక బండి ఉంటుంది చెత్త. అవునా, పైకి కవర్ చేసుకుంటూ ఉంటే కాదు, దానికి ఎప్పటికప్పుడు లోపలికి తిరిగి చూసుకుంటూ ఉంటే ప్రశాంతత ఉంటుంది, అంతర్ముఖ దృష్టి వస్తుంది. తన మనసును తన దగ్గర ఉంచుకొని నిలకడగా నిలబడే స్థితి వస్తుంది. అది సాధన, అంతర్సాధన. ఇప్పుడు 15వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అన్నాడా. ఏతద్ బుద్ధవా బుద్ధిమాన్, బుద్ధిలో తెలుసుకుంటే బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడు అంటే పండితుడు అవుతావు. కానీ ఆచరిస్తే కృతకృత్యుడు అవుతావు, ప్రకృతిని తరించేస్తావు. చాలా కష్టమే, కానీ శ్రద్ధ పెరిగే కొద్దీ సులభం అయిపోతుంది. ఎప్పుడు మా మనుస్మర యుధ్యచ అన్నాడు చూడండి. ఇక లక్ష్యం మేము వీలైనంత త్వరగా పరమాత్మను అందుకోవాలి అనే కోరిక బలంగా ఉండాలి, అది జారిపోనివ్వకూడదు. అప్పుడు వాళ్ళు నిరంతరం లోపల వేగంగా అంతఃకరణ శుద్ధి చేయబడుతుంది. వాళ్ళు ఎంత చదువులో ఉన్నారా లెక్కలేదు, అక్కడ తొందరగా అంతరాల్లోకి వెళ్ళిపోతాను. కానీ కొంతమందికి దేహతాత్మ్యం చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ఎవరిని లెక్క చేయరు, ఎవరు ఎదిగినా తట్టుకోలేరు, అందరి మీద దుమ్ము కోసేస్తారు కనిపిస్తే చాలు. అవును, వాళ్ళు వాకిట్లో దుమ్ము పక్కన వాళ్ళు వాకిట్లో పోసేస్తారు, వాళ్ళ ఇంట్లో చెత్త ఇతర వాళ్ళ ఇంట్లో పోసేస్తారు, వాళ్ళ పిల్లల తప్పులు ఇతర పిల్లల మీద దొక్కును చేస్తారు కదా. వీళ్ళు చేసే పాపాలు ఎదుటి వాళ్ళ మీద ఎక్కేస్తారు. ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారన్న కూడా వీళ్ళు తెలిసినా కాదు, ఏదో విధంగా నెగిటివ్ పైకి తీసేస్తారు. ఏమిటయ్యా అంటే అదే పాపిష్టి ప్రకృతి అయ్యా. వాళ్ళ కష్టం, ఎందుకంటే అక్కడ అసూయ ఉందండి, ఈర్ష్య అసూయలు ఉన్నాయండి. సర్వే జన సుఖినో భవంతండి, దానికే చెప్పింది. కనీసం ఉదయం సాయంత్రం కూర్చొని 11 సార్లు మనస్ఫూర్తిగా సర్వే జన సుఖినో భవంతు అంటూ ఉంటే లోపల తెలుస్తుంది ఎవరి మీద వ్యతిరేక భావాలు ఏమైనా ఉంటే టక్కుమని కనిపిస్తాయి. భగవంతుడా తీసేయని అడగగలగాలి. అక్కడ కూడా నువ్వే కదా, ఈ నేనే అక్కడ నువ్వు. అవునా, అవి తొలగిపోతే అంతరాలలోకి వెళ్ళిపోతుంది దృష్టి. దానికి మన్మనాహ భవ మద్భక్త భవ. ఇక్కడ బాహ్యంగా కృష్ణుడు చెప్తున్నాడు కదా, కృష్ణుడి మీదనే ఉంచాలనా, లేదా అంటే నా గురువు నాకు చెప్తున్నాడు, నా గురువు మీదనే నేను ఉంచాలనా. అయ్యా, అక్కడ కృష్ణుడు చెప్పినా గురువు చెప్పినా అంతరాత్మ మీద దృష్టి నిలబెట్టడం. మన్మనాహ భవ ఒకటే. సరే, దృష్టి బయటికి రాగేటప్పుడు నీ గురువుని గుర్తు చేసుకున్నావా, శాస్త్రం గుర్తొస్తుంది. శాస్త్రం గుర్తొస్తున్నారా, వెంటనే అంతరాత్మ గుర్తొస్తుంది. అవునా, ఏకత్వం గుర్తొస్తుంది. ఏకత్వంలోకి వెళ్ళినప్పుడు మనసు అడ్జస్ట్ అయిపోతుంది. సెకండ్లో మేలుకుంటూనే కళ వెళ్ళిపోతుందిగా. అలాగే ఇక్కడ ఆత్మలోకి మేలుకుంటూనే
అహంకారము, దానిలో గుణాలు, దాని ఆలోచనలు అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి. సెకండ్ కూడా పట్టదు. దానికి మన్మనాహ భవ మద్భక్త భవ, అంతరాత్మకే భక్తుడివిగా. అంతరాత్మ ఏంది? మనస్సునుంచు. మద్యాజీవ, నన్నే ఆరాధించు. మద్యాజీభవ, నన్నే ఆరాధించు. మాం నమస్కరు, సర్వనామకే సమర్పణ చేయ. భగవానికే సమర్పణ ఉన్నప్పుడు అఫ్కోర్స్ సపోజ్ ఏదో శరీర మనోబుద్ధుల్లో దోషాలు జరిగాయి, లోపల వేదన పెడుతూ ఉన్నాయి, వెంటనే భగవానికే సమర్పణ అయ్యా, నాకు నువ్వే కావాలి అనుకున్నప్పుడు నేను ఉపాధులకు అన్యంగా ఉన్నాననే విషయం తెలుస్తుంది. కానీ దోషం జరిగితే ఈ దోషం ఏం చేస్తుంది అంటే లాగేస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఇష్టదైవ నామము లేదా తత్వాన్ని గుర్తు చేసుకునే కొద్దీ ఆ దోషం యొక్క పవర్ తగ్గిపోతుంది, వేగం తగ్గిపోతుంది, వేడి తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది. నెమ్మదిగా తెలుస్తుంది. అంటే లోపల ప్రేమనే పైకి తీసుకోగలగాలి. నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు, ఇతరులకు కష్టాలు కలగకూడదు, ఇతరులకు నష్టాలు కలగకూడదు. అది వస్తుంది పైకి. మాం నమస్కురు, సమర్పణ చేయడం అనేది. ఇక్కడ సమర్పణ ఎప్పుడే చేస్తున్నా? యాజీ, ఆరాధించడం, భగవంతుడిని ఆరాధించడం అని. నాకు భగవంతుడే కావాలి అని అడగడం. ఆరాధించడం అంటే నువ్వే నాకు కావాలి. మద్భక్త భవ, అంతరాత్మకే భక్తుడివిగా. అంటే మనసును ఇంకొకరికి ఎవరికి ఇవ్వకు. జనాలు అంటూ ఉంటారు చూడండి, వాళ్ళని నమ్మి దెబ్బతిన్నానండి. నమ్మితే నమ్మావు, కానీ నీ బుద్ధి ఏమైంది? ఎవరిని నమ్మొద్దు అని అనలేదు, అలాగే నువ్వు బుద్ధితో ఆలోచించొద్దు అని అనలేదు. మద్భక్త భవ, నువ్వు చెప్పినట్టు వింటా. నువ్వే నాకు సర్వస్వం అన్నావా? నువ్వే నాకు సర్వస్వము అన్నప్పుడు ఆ నువ్వు స్థానంలో ఆత్మగా నుండే భగవంతుడు ఉన్నాడు అంటే పైకి వస్తావు. అన్యంగా ఉపాధి ఉందిరా అంటే వెళ్ళిపోతావు కిందికి. మన్మనాభవ అంటే మనస్సు అనేది ప్రేమ స్వరూపం. పరమాత్మనే ఇష్టపడడం, పరమాత్మకే విధేయుడై ఉండడం, పరమాత్మనే కావాలి అని పరమాత్మను అడగడం, శరీర మనోబుద్ధులతో చేసినటువంటి పరమాత్మకు సమర్పణ చేయడం. ఇలాగా చేస్తే సత్యం ప్రమాణం చేస్తున్నాడు ఆయన. తే మామేవ ఏష్యసి, నువ్వు నన్నే చేరుకుంటావు. ప్రతిజాని పో, దండోరెస్ చెప్పుకో, శబ్దం చేస్తున్నా. మే ప్రియహాసి త్వం, నువ్వు నాకు అత్యంత ఇష్టమైనటువంటి వాడు, నిన్ను వదలను. ఇదే ఇట్లాంటివే పట్టుకోవాల్సింది. నేను నిజంగా ఆయన్ని ఇష్టపడితే నన్ను ఆయన వదలడు కదా, పట్టుకోవాలి ఆయన్ని అక్కడ. ఇంకో విషయం, ఉపాధులు ఉన్నంత వరకు దోషాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడే వేదన పుట్టి ఎనిక్కి లాగేసేది. అప్పుడే ఎక్కువగా ప్రార్థించాలి కూర్చొని. ఆర్తిగా ప్రార్థించినప్పుడు దోషం కరిగిపోతుంది. అదే ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం అంటే దోషం జరిగింది గుర్తించడం. అవునా? గుర్తించి ఎదుటి వాళ్ళకి మంచి జరగాలి అని అనుకుంటూ తర్వాత పోయి, ఇప్పుడు అన్ని విషయాలు అందరికీ చెప్పలేవు, చెప్పకూడదు కూడా. భగవంతుడికి చెప్పుకోవాలి. చెప్పి ఆయన అనుగ్రహం కొరకు ఆయన ప్రార్థించడము, ఆత్మస్థితిలో మనసు నిలబెట్టడం, కదలనీయకుండా చేయడం. అలాంటప్పుడు దోషాల నుండి బయటపడతాం. సో ఇక్కడ పరమ ప్రమాణం చేస్తున్నాడు ఆయన. ఏంటి? రేపు సాయంత్రం చూద్దాము శ్లోకం, చరమశ్లోకం మన రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.